హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొచ్చయ్య ఆర్ట్స్ అండ్ ట్రావెల్స్. మనం ఊటీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఊటీలో వాతావరణం చాలా బాగుంటుంది. చల్లని కొండలు, చల్లని ప్రదేశం, మొత్తం మంచు కమ్మిన కొండలు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఊటీలో వాతావరణమే కాకుండా చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయండి. ఈ ప్రదేశం కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం కపుల్స్కి మస్ట్ విజిట్ ప్రదేశం అండి. ఊటీ కాఫీ పంటలు మరియు ఇతర పంటలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊటీలో నేను 2 నుంచి 3 రోజులు స్టే చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఊటీని. ఇక్కడ చూడ్డానికైతే చాలా ప్రదేశాలు ఉన్నాయి, చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా కపుల్స్కైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజటి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనము ఊటీలోని ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి లేక్ ఎంత బాగుందో. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మంచి పూల చెట్లు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి రైడ్లు కూడా ఉంటాయి. ఊటీ అనేది ఒక మంచి విజిటింగ్ స్పాట్. అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సింది. చాలా పెద్ద పెద్ద లేక్స్, దానిలో బోట్ రైడింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఊటీకి వస్తే. ఇక్కడ మీకు మినీ ట్రైన్ అని కూడా ఉంటుంది. ఈ మినీ ట్రైన్ని చూసి పిల్లలు చాలా ఆనందపడతారు. ఈ మినీ ట్రైన్ చూడండి ఎంత చిన్న బోగీలతో ఉన్నదో. ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తే పిల్లలు చాలా ఆనందిస్తారు. ఈ ట్రైన్ చెట్ల మధ్యలో నుంచి, అడవి మధ్యలో నుంచి వెళ్తుంది. అలానే తినడానికి చాలా మంచి మంచి స్పాట్స్ కూడా ఉన్నాయి. ఊటీలో చాలా వరకు టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు చూసే ఈ టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే మనం ఊటీలోని ఒక బోట్ హౌస్ అనే ప్రదేశానికి వచ్చాము. ఇక్కడ మనం బోటింగ్ చేయవచ్చు. ఇక్కడితో మన వ్లాగ్ అయితే పూర్తయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.